భగవద్గీత అధ్యాయం 1 శ్లోకం 41 శ్లోకం సంకరో నరకాయైవ కులజ్ఞానాం కులస్య చ పతంతి పితరో హేషాం లుప్తపిండోదక క్రియా. అధర్మం పెరిగిన కుటుంబాలలో జన్మించే గందగోళపు వంశపరంపర నరకానికి దారి తీస్తుందని అర్జునుడు అనుసంధానిస్తున్నాడు. వారు మృతులైన పితృదేవతలకు కూడా పిండం, తర్పణం వంటి క్రియలు జరిగే అవకాశం లేకుండా చేస్తారని, ఇది కేవలం యుద్ధమేగాక ధర్మాల మూలాన్ని నాశనం చేసే పరిణామమని భావిస్తున్నాడు. శ్లోక ఉచ్చారణ సంకరో నరకాయైవ. ఈ వర్ణ సంకరము నరకానికి దారి తీస్తుంది. కులజ్ఞానాం కులస్య చ. కుటుంబ సంప్రదాయాలను ధ్వంసం చేసే వారికి, ఆ కుటుంబానికి పతంతి పితరో హేషాం. వారి పితృదేవతలు మృతులు పతితులవుతారు. లుప్తపిండోదక క్రియా. ఎందుకంటే పిండ ప్రదానం తర్పణాది కర్మలు ఇక చేయబడవు. అనువాదం: ఈ వర్ణసంకర ధర్మాన్ని ధ్వంసం చేస్తుంది. ఇందువల్ల కుటుంబ సంప్రదాయాలు చెరిగిపోతాయి. ఆ కుటుంబపు పితృదేవతలకు పిండం, తర్పణం వంటి కర్మలు లభించకపోయినప్పుడు వారు నరకానికి వెళ్తారు. తాత్విక విశ్లేషణ: ఈ శ్లోకం ద్వారా అర్జునుడు భావిస్తున్నది, ధర్మ పరిరక్షణ కేవలం భౌతికంగా కాకుండా ఆధ్యాత్మికంగా కూడా అవసరమన్నది. వర్ణసంకర అనేది ఇక్కడ వినియోగ మరియు కర్మ బద్ధత లేని జీవన శైలిని సూచిస్తుంది. కుటుంబ ధర్మాలు, పితృరుణం మరియు సంస్కార పద్ధతులు చెరిగిపోతే అది ఇహపర లోకాలకు దుష్ప్రభావం చూపుతుందని అతడి ఆవేదన. ఇప్పటి సమాజానికి సందేశం: కుటుంబ పరంపరలో ధర్మం నిలిచేలా మనం తపన పడతామా? పెద్దల పట్ల గౌరవం, తర్పణం వంటి కర్మలకు విలువ ఇస్తామా? ధర్మమంటే కేవలం నియమాలు కాదు, మరణానంతర జీవనానికి బాటలు వేసే సంస్కృతి కూడా. మనలో ప్రతి ఒక్కరికి పితృరుణం తీర్చే మార్గాలు మన జీవితంలో ఉన్నాయా? నేను ధర్మబద్ధమైన సంప్రదాయాలను నా పిల్లలకు అందిస్తున్నానా? నా జీవన విధానమేమైనా సంకరత్వానికి దారితీస్తున్నదా? అర్జునుడి ఆవేదనలో మనం ఓ అద్భుతమైన జీవన బోధన చూస్తున్నాం. అతడు యుద్ధానికి భయపడడం కాదది, ధర్మాన్ని కోల్పోయే భయం అతని లోతైన ఆధ్యాత్మికతను తెలియజేస్తుంది. మరిన్ని తాత్వికమైన గీతా సందేశాల కోసం సబ్స్క్రైబ్, లైక్, షేర్ చేయండి. జై శ్రీకృష్ణ. జై భగవద్గీత.